బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఇక ఆ ప్రోమో సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో కట్ చేస్తే ఓపెన్ షాట్ లో హౌస్ మేట్స్ అందరు కూడా గార్డెన్ ఏరియాలో నించొని బిగ్ బాస్ ఆదేశాలని వింటూ ఉంటారు. ఇక బిగ్ బాస్ ఈ సీజన్ లో ఆఖరి మెగా చీఫ్ అవ్వడానికి చివరి అవకాశం, అలానే సెమీఫినాలేకి వెళ్ళడానికి, ఆ టికెట్ ని పొందడానికి చక్కటి అవకాశం అంటూ ఈ టాస్క్ గురించి వివరిస్తారు. గార్డెన్ ఏరియాలోకి మీ టీషర్ట్స్ ని పంపించబడతాయి. ఆ టీషర్ట్స్ ని మిగతా హౌస్ మేట్స్ బారి నుంచి కాపాడుకొని అట్లీస్ట్ 10% అయినా మీ ముందు పెట్టిన బొమ్మలకి తొడిగితే మీరు విన్నర్, అలానే మెగా చీఫ్ కంటెండర్షిప్ ని పొందుతారంటూ బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. మొదటగా ప్రేరణ టీషర్ట్ వస్తుందని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు హౌస్ మేట్స్ కి. ఇక దాన్ని పట్టుకొని ముక్కలు ముక్కలుగా చించేస్తారు హౌస్ మేట్స్ అంతా. ఇక దాని తర్వాత గౌతమ్ టీషర్ట్ వస్తుంది. గౌతమ్ సర్వశక్తిలా ప్రయత్నిస్తుంటే హౌస్ మేట్స్ అందరూ అతన్ని పట్టుకొని వదలరు. గౌతమ్కి సహాయం చేయడానికి గౌతమ్ని లవ్ చేస్తున్న రోహిణి ఆ టీషర్ట్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది. గౌతమ్ని పిలుస్తూ ఆ టీషర్ట్ తీసుకోమని అంటుంది. ఇక రోహిణి పైకి నబీల్, విష్ణుప్రియ, యష్మి ముగ్గురు కూడా పడి ఆ టీషర్ట్ని లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి పడేస్తారు. దాని తర్వాత పృథ్వీ టీషర్ట్ అయితే వస్తుంది. ఇక ఈ టీషర్ట్ని అందరికంటే ముందుగా నిఖిల్ పట్టుకొని ఆ టీషర్ట్ని పృథ్వీకి విసిరివేస్తాడు. గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిజువల్ గేమ్ ఆడమని యష్మితో చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేస్తూ ఇండివిజువల్గా గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తుంది యష్మి. యష్మి పృథ్వీ టీషర్ట్ కోసం వెళ్తుంటే విష్ణుప్రియ యష్మి కాలు పట్టుకొని లాగుతుంది. ఎంతకీ వదలదు. నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఆ టీషర్ట్ని చింపుదామని చూస్తే విష్ణుప్రియ వెనక నుంచి హోల్డ్ చేసి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇక నేను జస్ట్ డిఫెన్స్ చేశానంటూ విష్ణుప్రియ అయితే దాని తర్వాత చెప్తూ వస్తుంది యష్మితో. నువ్వు ఇదే పోర్ట్రే చేయాలనుకుంటున్నావా అంటూ యష్మి అంటుంది. నేను నా డిఫెన్స్ని యూజ్ చేశాను, దాన్నే ప్రయోగించానంటుంది విష్ణుప్రియ. నువ్వు ఎలా ఆడతావో చూపించేసావులే చాలు ఇక అంటుంది యష్మి. నిన్ను వాళ్ళు గొడవ పడమన్నారని ప్రతిదానికి గొడవ పడితే ఎలాగా అంటూ విష్ణుప్రియ కౌంటర్ వేస్తుంది యష్మికి. ఇక అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ అయితే పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి.